జిల్లా పాలకిడు మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంజిరెడ్డిని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల అంజిరెడ్డి తల్లి మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలకు నవ్వొస్తుందని అన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమని వ్యాఖ్యానించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ధాన్యం దిగుబడి తగ్గిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. పల్లి నుంచి వెళ్ళి బయటకు వచ్చిన ప్రతి చుక్క కూడా కాళేశ్వరం స్కీమ్లో భాగంగా తవ్విన సొరంగాలు, కాల్వలు, పెట్టిన మోటార్ల నుంచి వచ్చిన నీళ్ళే. ఇవాళ సూర్యాపేట కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, కోదాడిలోని మూతే మండలం కావచ్చు, నడిగూడ మండలం కావచ్చు, ఇక్కడ ఉన్న మునగాల మండలంలోని కొన్ని గ్రామాలు కావచ్చు, గడిపల్లి మండలంలో ఉన్న 2-3 గ్రామాలు కావచ్చు. ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయంటే 100% కాళేశ్వర పథకంలో భాగంగా ఆనాటి మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అమర్చిన మోటార్లు, తవ్విన సొరంగాలు, కాలువల ద్వారానే వచ్చింది. 100% నిజమే. ఇప్పుడు దాంతో మాకేం పంచాయతీ లేదు, దాని అవసరం లేదు. మీరు ఏం చెప్పినా చెప్పుకోకపోయినా కాళేశ్వరమే ఎప్పటికీ కూడా, ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు జీవధార, అందులో సందేహం లేదు. పల్లి నుంచి వెళ్ళి బయటకు వచ్చిన ప్రతి చుక్క కూడా కాళేశ్వరం స్కీమ్లో భాగంగా తవ్విన సొరంగాలు, కాల్వలు, పెట్టిన మోటార్ల నుంచి వచ్చిన నీళ్ళే. ఇవాళ సూర్యాపేట కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, కోదాడిలోని మూతే మండలం కావచ్చు, నడిగూడ మండలం కావచ్చు, ఇక్కడ ఉన్న మునగాల మండలంలోని కొన్ని గ్రామాలు కావచ్చు, గడిపల్లి మండలంలో ఉన్న 2-3 గ్రామాలు కావచ్చు. ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయంటే 100% కాళేశ్వర పథకంలో భాగంగా ఆనాటి మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అమర్చిన మోటార్లు, తవ్విన సొరంగాలు, కాలువల ద్వారానే వచ్చింది. 100% నిజమే. ఇప్పుడు దాంతో మాకేం పంచాయతీ లేదు, దాని అవసరం లేదు. మీరు ఏం చెప్పినా చెప్పుకోకపోయినా కాళేశ్వరమే ఎప్పటికీ కూడా, ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు జీవధార, అందులో సందేహం లేదు. పల్లి నుంచి వెళ్ళి బయటకు వచ్చిన ప్రతి చుక్క కూడా కాళేశ్వరం